స్తోత్రం. పాపం కొంతమందికి తెలియదు ఈ రక్షణ ప్రణాళిక. ఇది ఇట్లా కాళ్ళు అడ్డం పెడుతున్నాడు. ఒక ఆయన ప్రభువా అంటున్నాడు. నువ్వు ప్రభువా అన్నాను అనుకున్నంత తేలిక కాదు. దీని వెనుక దేవుని సన్నిధి ఉంది, ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. పరలోక సైన్య సమూహం ఈ రాత్రి ఇక్కడ దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రేమించి, నిన్ను బ్రతికించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను విమోచించడానికి, నీ పాపమును కడగడానికి, నిన్ను శుద్ధీకరించడానికి, నీ జీవితాన్ని కట్టడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి ప్రభువు దిగి వచ్చిన రాత్రి ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. అబ్బో, ప్రభువు దూత పరలోకము నుండి దిగి రాతిని పొరలించి దాని మీద కూర్చుండెను. ఏం చేశాడంట చెప్పండి అమ్మా. ఎక్కడ? రఫాయల్ అయ్యగారు మా లావు చైర్లు వేశారు అక్కడ ఇక్కడ కూడా. ఇప్పుడు ఆ చైర్లు అయిపోతే మన అయ్యగారులు ఏమంటారు? ఏంటంటే కనీసం కుర్చీలన్నా వేయలేదు అంటారు. దైవజనులు దినకరన్ అయ్య గారు పీడబ్ల్యూడి గ్రౌండ్లో మీటింగ్ పెట్టినప్పుడు నాన్నగారు ఇక్కడ నుంచి తీసుకెళ్ళారు. మడత పెట్టే చాప ఇక్కడ నుంచే నెత్తిన వేసుకుని వెళ్ళాం. అక్కడ వాళ్ళు కుర్చీలు కాదు కదా, మాకు చాపలు కూడా ఇలా మేము పట్టుకెళ్ళిన చాపే. గొప్ప సంగతే కాదా? పరలోకము నుండి వచ్చిన దూత అంట. చెప్పండి, రాతి మీద. ఎక్కడ చెప్పండి? రాయి మీద కూర్చుంటావమ్మా? అమ్మ ఆ రాతిని కొంచెం ఇటు లాక్కుని దాని మీద కూర్చుంటారా? కానీ దేవుని పరిచర్యకు వచ్చినటువంటి దూత ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి అమ్మా. ఎక్కడ దొరికితే అక్కడ కూర్చుని మనం దేవుని పని చేయాలి. ఈ పెద్ద చైర్లు లేవా? రాజావారి చైర్లు వేయాలి నాకు. సోఫా లేదా అంటున్నాడు ఒక ఆయన. సోఫా లేకపోతే పిల్లోడు కూర్చోడంట. యేసు రక్తమే. సోఫా ఉన్నా లేకపోయినా, కుర్చీ ఉన్నా లేకపోయినా, పట్టాలున్నా లేకపోయినా, బురదలోనైనా కూర్చుని మీ పాదములు పట్టుకుని ప్రభు యొక్క సంగతిని చెప్పడానికని వచ్చా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాతి మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఎంత కలిగింది చెప్పండి? మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, ప్రభు కార్యాలు చేస్తున్నప్పుడు ఏదో ఒక సూచక క్రియ జరుగుతూనే ఉంటుంది, కనబడుతూనే. ఇంతమంది మీద ప్రభు నన్ను స్వస్థపరిచాడయ్యా, ప్రభు నన్ను బాగు చేశాడయ్యా, ప్రభు నన్ను దర్శించాడయ్యా, క్యాలెండర్ అయ్యా, కార్డ్ అయ్యా, ఏదో ఒకటి స్టోరీ మీకు వినబడుతూనే. ఇప్పుడు అయ్యగారు క్యాలెండర్ స్టోరీ చెప్పారు కదా, అది కూడా ఎక్కడ? మళ్ళా కాయి రాజా కాయిలో నుండి. చెప్పండి, మామూలు సంగతి అది. ప్రభు ఎక్కడ నుండి అయినా మనుషులను విమోచించగలిగిన శక్తి కలిగిన ఏ పరిస్థితినైనా ప్రభు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటే ప్రభు చేసే పని ప్రభు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అక్కడ సింహాలను పడేశారంట ఆకలితో. అక్కడ నుండి ప్రభు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. వీళ్ళేమో ఇక్కడ 7 అంతల అగ్ని పెట్టారంట. అక్కడ నుండి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేటికి మాట్లాడుతున్నాడు. వాడు అప్పుడు వేసాడు అగ్ని, కానీ ఇప్పుడు కూడా ప్రభు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాం మనం? మహా భూకంపము సేవకుల విషయంతో నేను ధైర్యపరచాలనుకుంటున్నాను. మీరు ధైర్యం చేసి ఒక అడుగు వేయండి. ప్రభువు మీ కొరకు సూచక క్రియలు చేస్తాడు. భూమిని కదుపుతాడండి, జీవితాలను కదుపుతాడండి, పరిస్థితులను కదుపుతాడండి. మేము కదలం అనుకున్న వారిని కదిపి నీ కొరకు ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. భూమిని షేక్ చేయగలిగిన వాడు ఆయన, ఆకాశమును కదిలించగలిగిన వాడు ఆయన. మిక్కటమైన వెండ్రముతో అగ్నికి మైనము కరిగినట్లుగా కరిగించగలిగిన శక్తి దేవునికి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు కొంతమందికి దేవుడు అంటే ఐడియానే లేదు. ఒక ఆయన రాశాడు, అమ్మను మించిన దైవము లేదన్నాడు. వింటాకు బాగానే ఉంది, కానీ మరి వాళ్ళ అమ్మ ఉందిగా, అమ్మమ్మ అమ్మకన్నా గొప్పదిగా. మరి సరే, అమ్మమ్మను మించిన దైవము లేదన్నావా? మరి జేజమ్మ ఉందిగా, ఆవిడ ఇంకా అమ్మో అమ్మమ్మో కాదు, నిన్ను సృజించింది సృష్టికర్త అయిన ఏ దేవుడు సృష్టిని చేశాడో, ఏ దేవుడు ఆకాశ నక్షత్రములను చేశాడో, ఏ దేవుడు సర్వమును సృజించాడో, దేవునికి స్తోత్రం. ఆయన దిగొస్తుంటే భూమి వణకదండి? ఆయన అక్కడ కార్యం జరుగుతుంటే భూమి వణకదండి? నేను అనుకుంటున్నాను భూమి గజ 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 గజ
మన ముఖ్యమంత్రి గారు ఏదో అంటే పక్క ఆయన ఏదో గబుక్కుని కలెక్టర్ గారు ఏదో అనేసాడు, ఈయన కొంచెం సీరియస్ అయ్యాడు. ఆయన కొంచెం ఇప్పుడు సహజంగా ఇక్కడ మనం ఏదన్నా ఒక పెద్ద నాయకుడిని ఇక్కడ తెచ్చి కూర్చోబెట్టామనుకో, ఒక అధికారిని, కానివ్వండి పాస్టర్ గారు 9 అవుతుంది అంటారు. ఆ రోజు రాత్రి 12:30 అయిపోయింది. కలెక్టర్ గారు అట్టాగే ఫైల్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? సీట్లో సీఎం గారు ఉన్నారు. సీట్లో సీఎం గారు ఉంటే నాకు పని ఉందని వెళ్ళిపోతాడు ఈయన? చెప్పరండి అమ్మా. ప్రభు ఉన్నాడు ఇక్కడ. దేవుని సన్నిధి ఉంటే భూమి అంట గజ 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 వణికిపోతుందంట. మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. మామూలుగా లేదు, పరలోకము నుండి దిగి వచ్చిన దూత, దేవుని వర్తమానమును తెచ్చిన దూత. దేవునికి స్తోత్రం.